తన ఇష్టాల్ని ఇష్టంగా రాసుకున్నాడు, కష్టాల్ని నాతో పంచుకున్నాడు, జ్ఞాపకాలన్నీ భద్రంగా దాచుకున్నాడు. ప్రతి ఒంటరి జ్ఞాపకానికి తోడైన నేను ఆఖరికి ఒంటరిగానే మిగిలాను. నీవల్లే నా పైన కవిత్వపు చినుకులు కురిశాయి. నాపై వ్రాలిన ప్రతి పదం నీ మీద ప్రేమతో పులకించింది. మత్తెక్కించే నువ్వు ముళ్ల కంచెను అలంకరించుకున్నావు. ఆ ముళ్లను తాకిన చేయి ప్రేమను కోపగించుకుంది. ఆ కోపం నాపై ద్వేషంగా మారి నన్ను ఇలా నలిపి నేలపాలు చేసింది. నా జీవితం ఇలా తెల్లగానే మొదలవుతుంది. శూన్యాన్ని తలపించే నేను అనంత విజ్ఞానాన్ని నాలో నింపుకున్నాను. మహాగ్రంథాన్ని నేనే, శాస్త్రాన్ని నేనే, పురాణాన్ని నేనే. వానలో పిల్లవాడు ఆడుకోటానికి చేసే పడవ, వయసుడిగిన ముసడివాడు రాసే రామకోటి నేనే. మనిషి జీవితం ఎలా ఉంటుందో చెప్పే పంచాంగము నేనే. ఆఖరికి మనిషి చావు పుట్టుకలు కూడా నాలోనే రాస్తారు. మనిషి ప్రతి జ్ఞాపకానికి నేనే తోడున్నాను. డియర్ సత్య. సత్య, ఓ రాయబారం మోసుకుపోవాలా? నీ మనసులో ఉన్నది తన ముందు చెప్పడానికి మాటలు రాక, ధైర్యం లేక నన్ను వాడుకుంటున్నావా? తెలుపై తెలుపలేక నలుపై కదిలానా? ఇప్పుడు నువ్వు నాకు పెట్టే పేరు ప్రేమలేఖే కదా? రాస్తావు, ఇస్తావు. తనకి నచ్చితే గుండెల్లో దాచుకుంటుంది, నచ్చకపోతే అక్కడితో నా జీవితం. రోజుందా? ఒకటివ్వండి. వచ్చేసావా? వాళ్ల మనసులో ఉన్నది చెప్పలేక రాయబారానికి నేను, నాకు తోడు నువ్వు. నీ వల్లే నా కష్టాలు ఇంకా పెరిగాయి. ఎంతైనా ప్రేమకు చిహ్నం కదా నువ్వు. నీతో ఉంటే నేను కూడా వాడిపోతాను, వాడుకుని పోతారు. చూద్దాం, మనిద్దరం కలిసి చేసే ఈ ప్రయాణం మనల్ని ఏ గమ్యం చేరుస్తుందో. కలిసి తిరిగాం, రెస్టారెంట్స్, మూవీస్. కానీ ఇద్దరి మధ్యలో ఒక లైన్ ఉంది, ఫ్రెండ్స్. 2 years బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఏమో తను ఎలా ఫీల్ అవుతుందో తెలీదు. బట్ ఈరోజు లెటర్ ద్వారా నా మనసులో ఉన్నది చెప్పేస్తా. ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందిలే, ఎందుకు ఒప్పుకోదు? అయినా నేనెందుకు భయపడుతున్నా? ఆ రాజేష్ గాడికో, రవి గాడికో, ఆఖరికి కిరణ్ గాడికో పడలేదంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. కానీ మనకేం తక్కువ? అయినా మనకు పడకపోతే ఇంకెవరికి పడుతుందిలే. కరిజ్మా బైక్ ఉంది, వెనక భయంకరమైన బ్యాక్గ్రౌండ్ ఉంది, పక్కా ఒప్పుకుంటది. హాయ్ రా. హాయ్. ఏంటి వీడు హాయ్ అంటే సిగ్గుపడుతున్నాడు? క్లైమేట్ టూ గుడ్ కదా? ఏంటి రోజు టిప్ టాప్ గా తయారయ్యావు? ఏదైనా స్పెషల్? స్పెషల్ అంటే సంథింగ్ లైక్ దట్, యూ విల్ నో. సత్య,
ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? జస్ట్ డూ ఇట్. ఏంటి నైకియా? ఓకే ఓకే. ఓపెన్ చేయనా శ్రీ? చేసిస్తున్నా శ్రీ. ఏంటిది? ఐ లవ్ యూ సత్య. వాట్? లవ్వా? అయిపోయింది, ఇంకా ఒప్పుకోదు. ఇదెప్పటి నుంచి? ఆర్ యూ సీరియస్? డోంట్ జోక్ శ్రీ. ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ ఎప్పటి నుంచా? కదా. ఐ డోంట్ రిమెంబర్. ఆర్ యూ సీరియస్? ఎస్ ఐఎమ్ సీరియస్. హే పిచ్చా, ఇదేంటి ఇప్పుడు అవసరమా? అవసరమేంటి సత్య? నేనంటే నీకు ఇష్టమే కదా. ఇష్టమంటే ప్రేమించినట్టేనా? మరి కాదా? డోంట్ బి స్టూపిడ్ శ్రీ. యూ డోంట్ బి. ఓకే దెన్ ఐఎమ్ లీవింగ్. పో, వెళ్ళిపో. సీరియస్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ శ్రీ. మీ టూ. అంతే, ఈ లైన్ ఉండాల్సిందే. తన ఫీలింగ్ ఏంటో తెలిసిపోయింది కదా, ఇంకా ఇది ఎందుకు? 2 years క్లాసెస్ బంక్ కొట్టి తన చుట్టూ తిరిగా. తను పాస్ అయిపోయింది, నాకే 7 బ్యాక్లాగ్స్. తన ఇష్టాల్ని ఇష్టంగా రాసుకున్నాడు, కష్టాల్ని నాతో పంచుకున్నాడు, జ్ఞాపకాలన్నీ భద్రంగా దాచుకున్నాడు. ప్రతి ఒంటరి జ్ఞాపకానికి తోడైన నేను ఆఖరికి ఒంటరిగానే మిగిలాను. నీవల్లే నా పైన కవిత్వపు చినుకులు కురిశాయి. నాపై వ్రాలిన ప్రతి పదం నీ మీద ప్రేమతో పులకించింది. మత్తెక్కించే నువ్వు ముళ్ల కంచెను అలంకరించుకున్నావు. ఆ ముళ్లను తాకిన చేయి ప్రేమను కోపగించుకుంది. ఆ కోపం నాపై ద్వేషంగా మారి నన్ను ఇలా నలిపి నేలపాలు చేసింది. ఎవడకు కావాలి? ముందు నుంచే భయపడ్డాను. ముందెప్పుడు అనుకోలేదు. 2 years నన్ను యూజ్ చేసుకొని ఇప్పుడు ప్రపోజ్ చేస్తే వద్దంటావా? అప్పుడే ఓడిపోయానా? నేను నీలా అనుకోవట్లేదు. నిన్నే, నీతోనే. ఇటు చూడు. ఇంకా నీ మొహం జన్మలో చూడను. సర్లే వదిలే. వచ్చుడు మంది దొరుకుతారు. ఏ బి. అవును, అక్షరానికి ఆయువు నేనే, నిరక్షరాస్యతకి అంతం నేనే. చదువుకున్నవాడు నన్ను విసిరేస్తే చదువురానివాడు నన్ను హత్తుకున్నాడు. ప్రపంచం ఎంత ఎదిగినా, నా ఉనికిని చెరిపేయాలని ఎంత ప్రయత్నించినా ఈ చిన్ని చేతులు మాత్రం నన్ను అందుకున్నాయి. ఏం చేస్తున్నావు? ఏబిసిడి అన్న సరస్వతీదేవి అమ్మ చెప్పింది. ఇలా రా, కూర్చో. ఆ రోజు స్కూల్ పక్కన చెత్తేరు రమ్మని సేట్ పంపిండు. అప్పుడు టీచర్ పిల్లలకు పలక మీద దిద్దిస్తుంటే చూసా అన్న ఏబిసిడి. ఏం చేస్తావురా నువ్వు? మా సేటు 10 రూపాయలు ఇస్తాడు, ఈ సంచి నింపుకొని రమ్మంటాడు, బువ్వ పడతాడు. ఎలా అయినా సాయంత్రం కల్లా ఈ సంచి నింపుకొని పోవాలన్నా. ఏరా, చదువుకుంటావా? సేటు ఎందుకురా చదువు, సంచి నింపుకొని రా, నీ జోబు నింపుకొని పో అంటాడు. ఎవరిని చదువుకోనియాడన్నా. ఎక్స్క్యూజ్ మేడం. చెప్పండి. చదువుకోవాల్సిన చేతులతో చెత్తేరుకుంటున్నాడు మేడం. వీళ్ళ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను. మీ స్కూల్లో జాయిన్ చేసుకోండి. నీ పేరు చెప్పమ్మా. సాయి. ఫస్ట్ ఈ ఫామ్ ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత తప్పకుండా జాయిన్ చేసుకుంటాం.
థ్యాంక్ యూ మేడం. అన్నా ఆ రోజు జాకెట్ కి నుండే చూసా అన్నా. బాగా చదువుకోరా. హైదరాబాద్లో ఇంజనీరింగ్, మంచి కాలేజ్, బైక్, అడిగినప్పుడల్లా పాకెట్ మనీ, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవేమీ యూజ్ చేసుకోకుండా 2 years నుండి నీ చుట్టూ తిరిగా. ఏం మిస్ చేసుకున్నానో తెలుస్తుంది. ఏ ఆపర్చునిటీ లేకపోయినా వాడిలో చదువుకోవాలనే తపన. చాలా హ్యాపీగా ఉంది. వాడికి చిన్న ఆపర్చునిటీ చూపించగలిగాను. ఏదో సాధించిన ఫీలింగ్. చాలదు, ఇంకా చాలా సాధించాలి. అవును, నేను కొంచెం చేంజ్ అవ్వాలి. చలనం లేని రాయి సైతం రాముని పాదం తాకి అహల్యగా మారింది. గాయం రాముడికి అయినా మంచి ఆ అహల్యకే జరిగింది. నేను నలిగినా నా వల్ల ఈ రోజు ఇతని జీవితంలో మార్పుని చూసి ఎంతో గర్వంగా ఉంది. గాయం మానిపోతుంది, కానీ ఈ తీపి గుర్తు ఎన్నటికీ చెరిగిపోదు.